న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలోని బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని సాగిస్తూ ప్రసంగించారు. ఆత్మకూరు ఆరాధినితో పాటు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, ఆర్మూర్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి మల్కన్నగారి మోహన్ రెడ్డి, ఎల్లేటి రమేష్ రెడ్డి, బద్దం రాజారెడ్డి, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అత్యధిక జనసంద్రంలో మహిళలు, పురుషులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ పాలనలో దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని కొనియాడారు. మే 13న బీజేపీ కమలం పువ్వుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మోడీని మరోసారి ప్రధానిగా చూడాలని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమ్మ దయచేసి మీ ఆలోచన విధానం మార్చుకొని పైన నరేంద్ర మోదీ గారు ఉండాలా, ఇక్కడ అరవింద్ గారు ఉండాలా. అక్కడ దేశాన్ని మోదీ గారు అభివృద్ధి చేస్తున్నారు, ఇక్కడ మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అరవింద్ గారు చేస్తున్నారు. సో నేను మీ అందరికి విన్నవించుకుంటున్నా, భారతీయ జనతా పార్టీకి ఓటేసి మళ్ళా నరేంద్ర మోదీ గారిని గెలిపించినట్టయితే ఇంకా మన దేశాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలబెడతారు. కాబట్టి మీరందరూ క్లీన్ ఇమేజ్ ఉన్న మన నాయకుడు అరవింద్ ధర్మపురి గారికి మీ అమూల్యమైన బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ అన్న గారికి, అట్లాగే మన బాలకొండ కాన్స్టిట్యూన్సీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ లేటి మల్లికార్జున రెడ్డి గారికి, అట్లాగే ఫ్లోర్ లీడర్ నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి శ్రవంత్ గారికి, అట్లాగే మండల అధ్యక్షుడు రమేష్ గారికి, రాజిరెడ్డి గారికి, గంగాధర్ గారికి, తీగల మోహన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళా తల్లులకు, అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే పిడికిలు గట్టిగా పిడికిలు పట్టుకొని జై శ్రీరామ్, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం అమ్మ. మన పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారు మీ ముందరున్నారు. ఇప్పుడు జరగబోయేది నరేంద్ర మోదీ గారు ఎన్నికలు. మనకి గత 10 సంవత్సరాల నుంచి మోదీ గారు ఏం చేసిందో రాముడి పేరు చెప్పుకుంటే తప్పులేదు కదా, ఓనన్నా చెప్పుకోవచ్చు. ఏ పార్టీ అన్నా ఓనన్నా కానీ జై శ్రీరామ్ అనొచ్చు, అవునా కదమ్మా? ఈ ఊర్లో అనొచ్చు, పక్క ఊర్లో అనొచ్చు, ఓడికి భయపడేది ఏం లేదు. ఇంకోసారి జై శ్రీరామ్. ఈ ఎలక్షన్లు వచ్చినాయి, అన్ని పార్టీ వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, మీ కథలు చెప్తారు, గిది చేస్తాం గది చేస్తామని. 77 సంవత్సరాలు అయిందమ్మా స్వతంత్రం వచ్చి. ఇప్పటికీ పార్టీ వాళ్ళు వచ్చి గిది చేస్తాం గది చేస్తామని చెప్పుడు, కానీ చేసిన వాళ్ళు వచ్చి మేము గిది చేసినామని చెప్పలే, అవునా కదా? 5 నెలల కింద కాంగ్రెస్ పార్టీ వచ్చి కథ చెప్పిండ్రు, గిది చేస్తాం గది చేస్తాం. వాళ్ళు ఏం చేసిండ్రో ఏం చేయలేదో మీ అందరికి తెలుసు. బీజేపీ పార్టీ తరఫుకి వెళ్ళి మేము వచ్చి మేము ఏం చేసినామో చెప్తాం. 2 విషయాలు, అంతకెక్కువ చెప్పాం. అమ్మ, బీజేపీ పార్టీ ఎప్పుడు అనుకోలేదు కరోనా వైరస్ వస్తుందని. వచ్చింది. మనం అడగకుండానే మనకు ఒక్కొక్కలకు 2-3 వ్యాక్సిన్లు ఇప్పించిండు నరేంద్ర మోడీ, అవునా కదా? అడిగిండా నీ కులం ఏది, మతం ఏదో అడిగిండా? అందరికి ఇప్పించిండు, అన్ని మతాలకు ఇప్పించిండు, అన్ని కులాలకు ఇప్పించిండు. ఇంకా చెప్పాలంటే వచ్చిన పార్టీ నాయకులు ఉంటారు కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకు కూడా వ్యాక్సిన్ నరేంద్ర మోడీ ఇప్పించిండు. వాళ్ళకి బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిండు. మీ పిల్లలు ఎవరైనా దుబాయ్ మాస్కెట్లు ఉంటే అడుగుంటారు, ఒక్క వ్యాక్సిన్ 5,000కి అమ్ముకున్నారు బయట దేశాలలో. ఇక్కడ ఉచితంగా ఇచ్చిండు నరేంద్ర మోడీ, మనందరికి ఇప్పించిండు. ఇక చెప్పుకుంటా పోతే ఇంకెంతో ఉన్నాయి. మా సోదరు చెప్పినట్టు బియ్యం ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు, ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తా అని చెప్పిండు. అవన్నీ పోను, మనకి ఇంపార్టెంట్గా ఏమి ఇచ్చిండే ఆత్మగౌరవం ఇచ్చిండమ్మా. అడుక్కోకుండా ఇచ్చిండు, అడుక్కునే పరిస్థితి తీసుకురాలేదు నరేంద్ర మోడీ, అవునా కాదు? సరే, నరేంద్ర మోడీని తెచ్చుకుంటున్నాం. నరేంద్ర మోడీని డైరెక్ట్గా తోయకుండా మన ఎంపీ అరవింద్ గెలిపించుకుంటున్నాం. ఇంకో విషయం చెప్తా, అన్ని పార్టీ వాళ్ళగానే మేము వచ్చినాం బీజేపీ వాళ్ళము, కానీ మేము మీ బంధువులం వచ్చినాం. ఈ ఊరికి 2 మన్మళ్ళం మేమిద్దరం. మా అమ్మమ్మ దిక్కెళ్ళి మన్మడు నేను, అలా నానమ్మ దిక్కెళ్ళి మన్మడు ఆయన. విన్నారా? నీ బంధువులం కూడా అవుతాం. ఇక మేము వచ్చి ఏం చెప్తున్నాము, మన్మని కాబట్టి ఓట్లేమంటలేం తల్లి.
పని చేసినాం కాబట్టి ఓట్లు అడుగుతున్నాం. ఇంకోటి బాధ్యత చూపెట్టుకునే అవసరం కూడా ఉన్నది. మనకు నరేంద్ర మోడీ చేసిండు కదా, మన నరేంద్ర మోడీకి చేయాలి. ఇక ఎంపీ అభ్యర్థి గురించి చెప్తా, ఒక 2 విషయాలు చెప్తా తల్లి. ఈ మంచి ఎంపీ అయి 5 సంవత్సరాలు అవుతున్నది. ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనా వైరస్కే దానికి అయిపోయింది. అయినా కానీ పసుపు పొడి వేస్తాను మాట ఇచ్చాడు, పసుపు పొడి తెచ్చిండు. కొందరంటారు ఎంపీ పసుపు పొడి వేయలేదు, పసుపు పొడి వేయలేదంటాం. పసుపు పొడి లేకపోతే పసుపు 20,000 క్వింటాలు పోతుందమ్మా. 20,000 క్వింటాలు ఎప్పుడన్నా పోయిందా ఇప్పటి వరకు? ఏం కాకనే 20,000 క్వింటాలు అవుతుందా? దానికి ఎంత కష్టం నేను నా కళ్ళతో చూసిన. ఇక చెప్తున్నా మీ అందరికి, మనోడు మన పిల్లగాడు మన మనవాడు కాబట్టి మన మనోడు గురించి మనం కూడా మాట్లాడుకోవాలి. మన ఊరోడు మన నానమ్మ చనిపోతే, ఎంపీ అరవింద్ గారి నానమ్మ చనిపోతే అంత్యక్రియలకు కూడా పోలేదు. ఆయనతో నేనున్న ఢిల్లీలో ఆ టైంలో. అరే నానమ్మ పోయిందంటే పోదామా అంటే వద్దు, పోతే మళ్ళీ మినిస్టర్ దొరకడు, మళ్ళీ ఒక 3 నెలలు వెయిట్ చేయాలి, ఇప్పుడే పని చేసుకుందాం, పసుపు కావాలి మనకు అర్జెంటుగా, నేను మళ్ళీ పోయి మా నాన్నమ్మ చూసుకుంటా. కానీ మంత్రి అతడు మన జిల్లాని కానీ మన ప్లేస్ని కానీ సొంత ఊరుని కానీ అభివృద్ధి చేసుకుంటాడు. ఊళ్ళకున్నది మా నాన్నమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అని అందరికి ఉంటుంది. ప్రశాంత్ రెడ్డి అన్నాడంట, ఏం చేసిండు ఎంపీ అరవింద్ ఊరికి అని. ఎంపీ అరవింద్ 2వ తరంకి వెళ్ళి చేస్తున్నాడు. అలా నాన్న చేసిండు ఊరికి, ఎంతో చేసిండు. ఆయన మన వీడీసీ వాళ్ళు నాకు తెలుసు, ఒకసారి నా దగ్గరకు వచ్చింది. ఈ స్ట్రీట్ లైట్లు పెట్టియాలన్నా, ఈ స్ట్రీట్ లైట్లకు ఎంపీ అరవింద్ పైసలు ఇవ్వమని చెప్పు అని అడిగింది. నేను ఎంపీ గారికి ఫోన్ చేసిన, ఇట్లా స్ట్రీట్ లైట్లు పెడతారంట, దీనికి పైసలు కావాలంటే. అరే మంచి ఆలోచన, ప్రతి మండల హెడ్ క్వార్టర్కి పైసలు ఇస్తా, స్ట్రీట్ లైట్లు పెట్టుకుందాము, పర్మిషన్ ఒకసారి వేసి మన ఏతో మాట్లాడి ఎస్టిమేట్ అయిపోయింది అని చెప్పి. ఎస్టిమేట్ వేయించే లోపల మీ వీడీసీ అధ్యక్షులు అడుగుతుంది. ఎస్టిమేట్ వేయించే లోపల ఈయన పేరు ఎక్కడ వస్తారు? ప్రశాంత్ రెడ్డి ఉరుకుంటా పోయి ఆర్డర్ తీసుకొని నేను చేపిస్తున్నాను నేను చేపిస్తున్నా అని చెప్పుకున్నాడు. ఆ మాట నాకు చెప్పిన వినేమన్నాడు, అరే ఊళ్ళో స్ట్రీట్ లైట్ వస్తే మంచిది రండి, ఆయన ఎవరు చేపిస్తే పని అయితే కావాలి, ఆయన చేపించింది నేను చేపించిండు కదా సార్, ఇన్స్పెక్టర్. సరే 4 రోజుల తర్వాత ఇంకోటి స్ట్రీట్ లైట్ చేయించుకున్నాడు, అన్ని చేయించాం. ప్రశాంత్ రెడ్డి పైన బ్రిడ్జ్ కట్టించిండు, అవతల మోతే నుంచి వేల్పూర్ వైపు ఒక బ్రిడ్జ్ కట్టించిండు. ఆ బ్రిడ్జ్కి అటొక్క శిలాపలకం ఇటొక శిలాపలకం, 2 శిలాపలకాలు వేయించుకున్నాడు, చూసింది కదా. ఆ పైసలు కూడా మన నరేంద్ర మోడీకి వెళ్ళి సెంటర్కి వెళ్ళి వచ్చిన పైసలు ఇస్తాను కాదు అని చెప్పి వాళ్ళతో అనమని ఉంది. నేను ఒప్పుకుంటా ఏం కట్టేదానికి. ఈ రైతు వేదికలు ఉన్నాయి, ఇవన్నీ కట్టించే ప్రశాంత్ రెడ్డి గారి తండ్రి ఫోటో ఆయన ఫోటో పెట్టుకున్నాడు, అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్లే. దాని గురించి కంప్లైంట్ చేస్తామంటే అక్క చెల్లెలందరికీ నమస్తే అమ్మా. అందరికి మనకి రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయా అమ్మా? అందరికి వచ్చినాయా? ఒక్కసారి మరి చేతులేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కేసీఆర్ కొడుకు అడిగాడు. మరి నీకు నెత్తి మీద తురుకోల టోపీ పెడితే నిండుతుందా అని నేను అడుగు. మన ముఖ్యమంత్రి వచ్చిండు ఆర్మూర్కి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి భగవంతుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలు ఉండాలి అని. సరే మరి మస్జిద్లకు వెళ్ళి వచ్చేసప్పుడు మా చెవులు ఎందుకు ఉండాలి? ఇవన్నీ అమ్మ వీళ్ళంతా సూక్తులు చెప్తా ఉంటారు. అది మనకి హిందువులకే చెప్తారు సూక్తులు, అవతల తుర్కులకు చెప్పరు. సరే ఫోన్ మాట. జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఏమమ్మా అక్క చెల్లెళ్ళు అందరూ అన్నదమ్ములు అందరూ వేల్పూర్లా పొద్దున్నే ఈ మీటింగ్ వచ్చినందుకు అందరు కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని యాడ్ చేస్తే మీకు తులం బంగారం వచ్చిందా? వేల్పూర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి పోయిన 3-4 నెలల్లో వచ్చిందా? కళ్యాణ లక్ష్మి
5 లక్షల రూపాయలు ఇల్లు కట్టించారు అవునా? గృహలక్ష్మి 2,500 అందరి మహిళలకు వచ్చిందా? మహాలక్ష్మి 4,000 రూపాయలు పెన్షన్ వచ్చిందా? మోసం చేశారా కాంగ్రెస్ వాళ్ళు? చేసిండ్రా మోసం? ఓళ్ళు మోసం చేసిండ్రు అనుకుంటున్నారు. ఒకసారి చేతులెత్తురవా? కొందరికి వచ్చినట్టున్నాయి, పెన్షన్లు వచ్చినాయి 4,000. మరి మోసపోయారు అంతా. 10 ఏళ్ళు కేసీఆర్ తోటి మోసపోయారు, ఇప్పుడు ఇక కాంగ్రెస్ తోటి మోసపోయారు. మనం అందరం పొత్తులు లేవగానే మొత్తం కదమ్మా దేవునికి, మొత్తం కదా. ఎన్నడన్నా నరేంద్ర మోడీ వాళ్ళు నన్ను మోసం చేసి అబద్ధ వాగ్దానాలు ఒక్కటి ఎప్పుడు 10 ఏళ్ళు అయిపోయాయి. ఒక్కటి ఎప్పుడు చేస్తాడు, చెప్పకుండా కొన్ని చేస్తాడు, కానీ చెప్పి చేయకున్నది ఏనంత వరకు లేదు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి అయిపోయి, అంతకుముందు 13 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోయి. అందుకని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నేను పుట్టిన ఊర్లో మన వేల్పూర్లో మా నాయనమ్మ ఊర్లో మా అందరు అక్కచెల్లెలకు అన్నదమ్ములకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. పొద్దున్నే మనము దేవునికి మొక్తం కదా, నరేంద్ర మోడీ సల్లా ఉండాలి, నరేంద్ర మోడీ నిండా 100 ఏళ్ళ ఆయుష్ ఉండి మన అందరికీ ప్రధానమంత్రిగా దేశ సేవ చేసుకోవాలని గట్టిగా మొక్కి, మన అందరినీ మోసం చేసినోడు కాంగ్రెస్ వాడు ప్రభుత్వం తొందరగా ఊలిపోవాలి, దీని తలపాడు వాళ్ళగా అని ఒకసారి మొక్కేసి తొందరగా ప్రభుత్వం కూలిపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఈడ కూడా రావాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రావాలి. అయితేనే మనకి ఇండ్లు వస్తాయి కానీ మొగుడు కానీ పైసలు సంపాదించుకొని వచ్చి భార్యకి ఇస్తే భార్య రోజు ఏమండాలో పిల్లగాళ్ళని అడిగి, ఒక పిల్లగాడు డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఒక పిల్లగాడు ఇంకోటి అంటాడు, ఇంకో పిల్లగాడు పెన్షన్ అంటాడు, ఇంకోళ్ళు ఏమని అంటారు. ఎవరికి ఏం కాలేదు వండి పెట్టాలి. నరేంద్ర మోడీ ఏమో పైసలు పంపుతున్నాడు, ఇక్కడోడేమో పోయిన 10 సంవత్సరాలు ఉన్నోడేమో తీసుకుపోయి కాళేశ్వరంలో పడేసిండు, ఇప్పుడు ఉన్నోడేమో ఉన్న పైసలు అప్పులకు సరిపోతున్నాయి. కానీ వాగ్దానాలు మాత్రం తెలుసు అప్పుల పాలైపోయింది రాష్ట్రం. పైసలు లేవని తెలుసు కానీ అబద్ధ వాగ్దానాలు చేసి గడ్డరెక్కింది కాంగ్రెస్. నరేంద్ర మోడీ అన్నిటికీ పైసలు పంపుతాడు, సద్వినియోగం చేసుకుంటలేదు. పిల్లగాళ్ళు ఆలుగడ్డ వండమంటుండ్రు, అంకాపూర్ చికెన్ వండమంటుండ్రు, ఇంకేదో వండమంటారు, కొడుకులు వండమంటుండ్రు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళు అంతా బాగా తాయి పంటారు అంటే కాళేశ్వరంలో పోస్తాం. ఎక్కడైతే అవినీతి ఉన్నదో హిందువుల ఉసురు పోసుకోకూడదు. తుర్కోల ఓట్ల కోసం హిందువుల ఉసురు, వీళ్ళకి ఎందుకో అమ్మని చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళకి తుర్కోల చూడంగానే సొలు అరుచుకుంటా ఉంటాం. తుర్కోలను చూడంగానే సొలు గారం కారిపోతే ఇట్లా చిన్న పిల్లలు గోవ పెడితే ఉంటుంది మంచిగా చాక్లెట్ సొలు తప్పటప్పుడు కారుతా ఉంటుంది. తుర్కోలు కనబడితే సొలు కారిపోతా ఉంటుంది. మన ఓట్లు కావు, వాళ్ళే ఓట్లు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పతనానికి ఏరింది. 2 రాష్ట్రాలు ఉన్న దేశంలో ఆ 2 రాష్ట్రాలు కూడా ఎక్కకాలం ఉండదు. ఆ 2 రాష్ట్రాలు కూడా ఎక్కకాలం. కాబట్టి మీ బిడ్డగా మీ ముందరకు వచ్చిన ఇక కొన్ని విషయాలు వేల్పూర్ల నాకు జర సర్వే చేసుడు మన సోషల్ మీడియా. నేను రాష్ట్రంలోని అన్ని పార్టీలు అందరు కలిపిన నేనే ఫస్టే ఉంటా సోషల్ మీడియా. ఇవో కొన్ని విషయాలు తెలుసుకున్న వేల్పూర్ల పరిస్థితి ఇవన్నీ కూడా నిజామాబాద్ మీకు వెళ్ళిపోతున్నాయి. మన బ్రహ్మాండంగా జకరాన్పల్లి ఎయిర్పోర్ట్ సంవత్సరం లోపల ఓపెన్ చేయించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే. ఇవన్నీ చేసుకుంటే మనం ఇక్కడ పండించే పంటల విలువలు పెరుగుతూ ఉంటాయి, ఎగుమతులు ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు అవినీతిపరమైన ప్రభుత్వాలు కాబట్టి మన పనులు ముందుకు సాగుతలేవు. అందుకని అక్కచెల్లెలు అందరూ అడుగుతున్నా, గట్టిగా మొక్కితే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నెల రోజులలో ఊడిపోతుంది ఎలక్షన్ అయినా. మిమ్మల్ని అందరు మోసం చేసి ఉంటాడా? రైతు సోదరులు 500 ఇచ్చిందా? 2 పంటలు అయిపోయినాయి. రైతు భరోసా 15,000 ఇచ్చిందా? ఆ పోయిన రైతు బంధు 10,000 సక్క ఇస్తలేడు. 2 లక్షల రుణమాఫీ ఒక్కడికన్నా ఇచ్చిందా? నరేంద్ర మోడీ గారు ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్లు యూరియాలు భారతదేశంలో ఇక్కడ రావాలి, బయట దేశాలకు వెళ్ళి దిగుమతులు చేసుకుంటాము. దాని మీద ఎకరానికి 18,000 సబ్సిడీ ఇస్తున్నాడు ప్రతి ఎకరానికి.
ఇవాళ మన వరి రేట్లు ప్రతి సంవత్సరం పెంచుతుండు, పసుపు రేట్లు పెంచిండు, మొక్క రేట్లు ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచుతాడు, చెరుకుకి 2 లక్షలు ఇస్తాడు ఎకరానికి. ఇవన్నీ నరేంద్ర మోడీ చేస్తుంది. అటువంటి ప్రభుత్వం మీద కూడా రాష్ట్రంలో కూడా రావాలి. సరే ఏదో మా బీజేపీ వాళ్ళు కొంచెం తప్పులు చేసి కాంగ్రెస్ వాడు గద్దెనెక్కింది, కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి అనుకుంటే ఎంతసేపు తప్పని పడిపోతుంది గవర్నమెంట్. వాళ్ళే పడేసుకుంటారు, మనం ఏం చేయవాలది కూడా. ఈ ఎన్నికలు కాగానే అంత తెలంగాణ అంతా నరేంద్ర మోడీ కోటేసేట్టున్నది. ఈ ఎన్నికలు కాగానే పడేస్తారు. ఎన్ఆర్ఐ సోదరులు మళ్ళా కాంగ్రెస్ వాడు మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు, గల్ఫ్ పోడు అంటున్నాడు. మొన్ననేమో అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికల గల్ఫ్ కి ఫండ్ ఇస్తాడు, ఫండ్. ఇప్పుడేమో గల్ఫ్ బోర్డు అంటున్నాడు. ఆ ఫండ్ ఇచ్చిందే దిక్కులేదు, ఇప్పుడు బోర్డు ఇస్తా అంటున్నాడు. గల్ఫ్ సోదరులతో కూడా దిక్కుమాల రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. 52, 53 డిగ్రీలలో పనిచేస్తారు పాపం. ఆడ ఆ ఎడార్లలో పనిచేస్తులతో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇలా నేను చెప్తా ఉన్నామ్మా, 10 సంవత్సరాలు పైసలు సంపాదించవచ్చు, అక్కడ పోయి పడేసి మొత్తం పైసలని బర్బాద్ చేస్తున్నాం. ఇవాళ వేల్పూర్ గడ్డ మీదకే చెప్తా ఉన్నా, వేల్పూర్ నీళ్లు నాకు అవినీతి నేర్పలే. 5 ఏళ్ళ ఎంపీగా. నాకంటే ముందు 5 ఏళ్ళు ఒక ఎంపీ ఉండే. ఇవాళ జైలు ఉన్నది. పోయినసారి ఎంపీకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఆమె కోటయ్య గురి నాకేమని చెప్పిన, మీరందరూ నాకు వేసి నాకు మెజారిటీ ఇచ్చారు. ఆమె ఇలా జైలు ఉన్నది. నేను ఇలా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన మళ్ళీ ఒకటేమని అడుగుతున్నా. నా మీద రూపాయి అవినీతి ఆరోపణ లేదమ్మా. వేల్పూర్కి మంచి పేరే తెస్తానని నేను ఎన్నాడు కూడా చెడ్డ పేరు నా గ్రామానికి తెచ్చుకోను, నా పార్టీకి తెచ్చుకోను, నా నాయకుడు నరేంద్ర మోడీకి తెచ్చుకోను. అటువంటి రోజు వస్తే రాజకీయాలు ఇచ్చిపెట్టి ఇంటికన్నా పోతాం, కానీ అటువంటి పనులు మాత్రం చేయం. ఇవాళ వేల్పూర్ అంటే చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు హాలిడేస్ వస్తుంటుంది. హాలిడేస్ వచ్చినప్పుడు బయట తిరుగుతుంటే పసుపు ఉడకబెట్టే రోజులు ఉంటుండేవి. మార్చిలో పసుపు ఉడకబెడుతుంటే మంచి పసుపు వాసన వస్తూ ఉంటుండే. ఇవాళ అప్పటికెళ్ళి మొదలు పెడితే ఇవాళ వరకు పసుపు రైతులు పసుపు పొడి కోసం కొట్లాడితే మీ వేల్పూర్ బిడ్డ నరేంద్ర మోడీతో పట్టుకొని తీసుకొచ్చింది పసుపు పొడి. శ్రీరాముల వారిని 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేసిన కలియుగ రాముడు ఎవరైతున్నారో నరేంద్ర మోడీ, అదే నరేంద్ర మోడీని ఇందూరు గడ్డ మీద పిలిపించి ఇక్కడ పసుపు పొడి ఇప్పించాను నేను. మన వేల్పూర్లో ప్రతి అన్నదమ్ముడు, అక్క చెల్లి అందరు గర్వపడేటట్టు మీ బిడ్డగా నేను ఇలా మళ్ళా వేల్పూర్కి వచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలలో 6 నెలల కింద చెప్పిన పసుపు రేటు 20,000 దాటుతా. నేను వచ్చే సంవత్సరం దాటుతుందేమో అనుకున్నా. ఈ సంవత్సరమే అన్సాపూర్ మన రైతు సోదరుడు 20,500 అమ్ముకున్నాడు పసుపు. ఈ సంవత్సరమే దాటింది. మనకి ఈ ఎలక్షన్ అవినీతి లేకుండా ఉండి మంచి ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తే పసుపుకు సంబంధించి ఫ్యాక్టరీలు, మక్క ఫ్యాక్టరీలు, మన వరితోటి తయారయ్యే ఎథనాల్ ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా అబుదాబిలో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆడ ఎన్నికలు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, ఆడ పదవులు ఉన్నాయి. కేవలం గల్ఫ్ సోదరుల కోసం సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇండియన్ పీపుల్ ఫోరం పేరు మీద భారతీయ జనతా పార్టీ ఉంటుంది. 24 గంటలు డాక్టర్లు, లాయర్లు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లేబర్ క్యాంపులలో అందుబాటులో ఉంటారు. కరోనా సమయంలో 8 ఫ్లైట్లు మన పిల్లగాలను మనం ఇది తీసుకురానికే 8 ఫ్లైట్లు పెట్టింది అక్కడ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అక్కడ ఒకప్పుడు బొట్టు పెట్టుకొని పోదురు దుబాయ్లా. ఇవాళ టీకాలు పెడుతున్నారు, కంకణాలు కడుతున్నారు. మన కోసం తుర్క దేశాల వాళ్ళు పుకట్ల ఇచ్చిన, ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్లలో పెద్ద పెద్ద మందిరాలు కట్టి ఆడ పోయి పూజలు, యాగాలు చేస్తున్నారు. మనం పక్కకు పెట్టుండ్రి. ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారు, వాళ్ళ రంజాన్ లా వాళ్ళ రోజా ఉపవాసం ఉంటారు పొద్దుకే రాత్రి దాకా. రాత్రి పూట అక్కడ రాజులు, అక్కడ తుర్క రాజులు మన మందిరాలకు పోయి సాయంత్రం మన ప్రసాదం తిని ఉపవాసం వదులుతున్నారు. అది నరేంద్ర మోడీ.
ఇవాళ సనాతన ధర్మాన్ని మొత్తం పెంచుకుంటా, ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు, మన యోగాన్ని ప్రపంచం మొత్తం యోగా చేస్తున్నది. ఇవాళ మనకు అభివృద్ధి చేసుకుంటా మన మహిళా సంఘాలకి లోన్లు ఉంటాయి కదమ్మా, మన మహిళా సంఘాల లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. నిజామాబాద్ పార్లమెంట్ లో 6,300 కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి మహిళా సంఘాలకి. అవన్నిటికీ 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. 4% కాంగ్రెస్ వాడు ఇస్తలేడు, అందుకనే నీకు పావులా వడ్డీ వస్తలేదు. మళ్ళీ ఇదొక ఉదాహరణ, రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు కేంద్ర ప్రభుత్వం లెక్క. ఇవాళ మనకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు ఫ్రీగా, గ్యాస్ సిలిండర్ మీద 350 సబ్సిడీ ఇస్తుండు. మళ్ళా కాంగ్రెస్ వాడు ఇంకో మోసం, మీకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాను, మళ్ళీ ఇంకో మోసం ఫ్రీ కరెంట్ ఇస్తాను ఇస్తుండ. బిల్లులు వస్తున్నాయా? కరెంటు చక్కగా వస్తలేదు కానీ బిల్లు మాత్రం టైం కొడుతుంది. ఎన్నిసార్లు మోసపోతామమ్మా. అందుకనే గట్టిగా మొక్కుర్రి ఈ గవర్నమెంట్ ఊరిపోవాలి. ఇన్ని మోసాలు చేసి గద్దెనెక్కిన వాళ్ళు, గరీబులని మోసం చేసి గద్దెనెక్కిన వాళ్ళు ఎక్కువ కాలం మంచిగా ఉండరు, దేవుడు కూడా సలహా చూడడు. నరేంద్ర మోడీ మనకి ఎంత సేవలు చేస్తా ఉన్నాడు, ఇవన్నీ ఒక ఉదాహరణ. మనందరికి టీకాలు ఇప్పించే 150 గరీబ్ దేశాలకి టీకాలు పంపించి భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ. ఇక ఇక్కడ పంచాయతీ ఉంటుంది, అవి సప్పుడు అత్తనే ఉన్నది మనదా. మాఫియా రామన్నపేట మోదీ గ్రామాలలో బాగా శాండ్ మాఫియా ఉన్నదట. ఎంత టీఆర్ఎస్ పెంచిపోసి అంతా పెంచిపోసి ఇచ్చి రైలు హంసాపూర్ రైల్వే స్టేషన్ లో ఆగాలి. ఇక మీ పిల్లగాడు తెచ్చిండు పసుపు అని వేల్పూర్లే పసుపు పెట్టాలట. సరే వేల్పూర్లో పెట్టకుండా వేల్పూర్ దగ్గరలో పెడతాం, ఇందూరు గడ్డ మీద పెడతాం. ఇదేంది ప్రొసీడింగ్ కాపీస్ ఏంది? ఇది సొసైటీ బిల్డింగ్స్ కి 2023 ప్రొసీడింగ్, మన ఎంపీ ప్రొసీడింగ్ లా పని చేసుకుంటే ప్రొసీడింగ్ ఇచ్చింది కదా. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మండలి లేదా? లేదు. పడిగల నుంచి పడిగల క్రాస్ రోడ్ దాకా రోడ్ సరిగా లేదు. చెక్ డ్యాములు చక్కగా కట్టక పొలాలు కొట్టుకపోయినాయి. ఇటువంటి అన్ని కూడా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయక. కాబట్టి అమ్మా, మనకి కేంద్రంకి వెళ్ళి వచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం కావాలంటే మనకి పార్లమెంట్కి వెళ్ళి పంచాయత్ దాకా మనకు ఒకటే ప్రభుత్వం ఉండాలి, మోడీ ప్రభుత్వం ఉండాలి. అందుకనే ఈసారి మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయినాక 2 పెద్ద విషయాలు చేయబోతున్నాం. ఒకటేమో పార్లమెంట్కి వెళ్ళి పంచాయత్ దాకా ఒకటే రోజు ఎన్నిక. ఇక మీ ఊరికి పంచాయతీ అన్నిటికీ కమలానికి గుర్తురు అయిపోతుంది. రెండోది, ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం, తుర్కోడు కానీ తెలుగుడు కానీ ఏక్ మియాకు ఏకీ బీవి. పొద్దున ఊళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పి పోతారో, సాయంత్రం వచ్చి గుడ్ నైట్ ఆమెకే చెప్పాలి. दूसरा तीसरा चौथा शादी नहीं चलेगा. कोई शादी करना है जून 4 से पहले कर लो, जून 4 के बाद नहीं रहेगा दूसरा शादी. एक बीवी के साथ खुश रहो. దీంతోటి ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ ఎంత సంతోషపడ్డారో తీసేసినప్పుడు, ఈ యూసీసీ వచ్చినాక దానికి 10 ఎక్కువ సంతోషపడతారు. వాళ్ళ ఆత్మ గౌరవం, వాళ్ళ ఆత్మ అభిమానం నిలబెట్టినోడు నరేంద్ర మోడీ అవుతాడు. ఇవాళ ఏ మొగుడు కన్నా 4 పిల్లలు ఉంటే వాడు నాకు 4 పిల్లలని కాలర్ ఎగరేసుకుంటాడు, కానీ వానికి కూడా బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ మొగుడు కూడా అదే పని చేసినప్పుడు ఆయనకి నొస్తుంది. వానికి కూడా చెల్లి ఉంటుంది. ఆ చెల్లికి ట్రిపుల్ తలాక్ ఇచ్చిన రోజు వానికి తెలుస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీని కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి అందరూ కూడా నరేంద్ర మోడీకి మీరు అందరు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ, భారత్ మాతాకి అందరు రేషన్ కార్డులు పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు అన్ని ఎలక్షన్ కాగానే
ఇమీడియట్ గా ఇప్పిస్తా. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఆరోగ్య బీమా గాని ఎటువంటి పథకాలైనా గాని ఫ్రీ రేషన్ గాని ఇవన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు మొత్తం ఇమీడియట్ గా ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పిస్తా. ఈ 50 లక్షల డ్రైనేజ్ పని ఏది ఉన్నదో దాని జిమ్మదారు నేను తీసుకొని అది చేపించే జిమ్మదారు తీసుకొని చెప్తా ఉన్నా. మీ ఆశీర్వాదం వేల్పూర్ బిడ్డకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి. ఈ జాగా పోలి పాపం అన్నారు. పోలి పాపం అంటే ఇగో ఏమైంది, మన జాగా ఇంత అయింది, అలా జాగా ఇంత అయింది. కాంగ్రెస్ వాడు అదే చేస్తుండు, మళ్ళీ అది పెట్టుకోండి. వేల్పూర్ సోదరులు మహిళలకు ఎక్కదలది. కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇస్తున్నారు తెలుసా? ఉగ్రవాద సంస్థలు లెటర్లు రాసినాయి కాంగ్రెస్ పార్టీ కోటేమని. సిమ్మి అన్న సంస్థ ఈ 2029 వరకు బ్యాన్ అయిన సంస్థ. అది ISIS తీవ్రవాదులతో తాలిబాన్ తీవ్రవాదులతో లింక్ ఉన్న సంస్థ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోటేమని బహిరంగ లేఖ రాసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇంకొక ఉగ్రవాద సంస్థ కాంగ్రెస్ కి మద్దతు పలుకుతా ఉంది. తుర్క దేశాలన్నిట్లా సున్నీ సంస్థలు అక్కడ దుబాయ్లో మీటింగ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్తున్నాయి. ఈ దేశంలో హిందూ రాష్ట్రంగా హిందువులు పాలిన రోజులు ముస్లింలు కూడా మంచుకుంటారు. ఎప్పుడైతే అది అటువంటి వాతావరణం ఉండదో ముస్లింలు కూడా మంచుకుంటారు. పంచాయతీ ఇక్కడ హిందూ ముస్లిం కాదు, ప్రపంచంలో ఇలా జరుగుతున్న పంచాయతీ ఇస్లాంకి, ఇస్లాం వ్యతిరేకులకు. భారతదేశంలో హిందువులు ఉండే, ఇరాన్ లో పంచాయతీ హిందువులు లేరు, ఇరాక్ లో పంచాయతీ హిందువులు లేరు, ఇజ్రాయెల్ లో పంచాయతీ హిందువులు లేరు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ మయం అయిపోయింది హిందువులు లేరు, ఆఫ్ఘనిస్తాన్ అంతా తాలిబాన్ అడ్డా హిందువులు లేరు. పంచాయతీ హిందూ ముస్లిం కాదు, ప్రపంచంలో పంచాయతీ అంతా ఇస్లాం, ఇస్లాం వ్యతిరేకులకి, ఇస్లాంలో లేని వాళ్ళకి. మనమేం ఇస్లాం వ్యతిరేకులు కామానం, కానీ మన ఇస్లాం కాదు, మన హిందుత్వం, మన సనాతన ధర్మం. ఇస్లాం వాడికి వేరులతో పడదు, వాడు హిందూ గాని క్రిస్టియన్ గాని ఇంకేమన్నా గాని అది యాద పెట్టుకోవాలా. పంచాయతీ అది. కాబట్టి వేల్పూర్ సోదరి మళ్ళీ మీరంతా మే 13 నాడు పెద్ద మెజార్టీ తోటి గెలిపేలా నరేంద్ర మోడీకి. నరేంద్ర మోడీ అంత అసంటోడు. మొన్న 3 రోజుల కింద 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే ఈ కాంగ్రెస్ వాడు అయోధ్యల రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తాడు అన్నాడు. అంత పెద్ద మనిషి అంటే ఆయనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉన్నదో మీరు ఆలోచన చేసుకోండి. నేను ఇవాళ మొత్తం ప్రచారం తుది దశకు వచ్చింది. లాస్ట్ లా ఎటు అయినా కొడుకు సాయంత్రానికి రాత్రికి ఇంటికి తల్లి దగ్గరికి రావాలన్నట్టు మొత్తం ప్రచారం అంతా చేసుకొని నేను లాస్ట్ కి వేల్పూర్ వచ్చిన. ఇలా లాస్ట్ డే ఇక్కడ ఇల్లుంటుండే జర ముందర. అది మా నాయన ఊరికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు. అప్పట్లో కలెక్టర్ పోలీస్ స్టేషన్ పెడతామన్నాడు. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు, మా నాయన కూడా కాంగ్రెస్ ఉండే అప్పుడు, వాళ్ళకి నక్సలైట్ అంటే భయం ఉంది. పోలీస్ స్టేషన్ అంతా పోలీస్ స్టేషన్. లైబ్రరీ పెట్టుకోరు, లైబ్రరీ అంటే లైబ్రరీ అంతా మాకు ఉన్నది ఆల్రెడీ, నాకు పోలీస్ స్టేషన్ పెడతామన్నాం. ఆయన అన్నల భయానికి పోలీస్ స్టేషన్కి ఇయ్యలే, అది అమ్మేసి జాగా ఉన్నాడు ఎన్నో, మండల ఆఫీస్ ఉన్నది ఎన్నో. ఆ మండల ఆఫీసు జాగా మా నాయన ఇల్లు అమ్మేసుకుని ఆ పైసలతో ఆ జాగాని మన గ్రామానికి ఇచ్చిండు. ఆడ మండల ఆఫీస్ కట్టుకున్నట్టున్నారు. ఆడ ఒక రాయి ఉండే భూమి, ఆడ జాగా ఇచ్చిన ఆయన పేరు డి శ్రీనివాస్ ఉంటే ఆ రాయి కూడా తీసేసి లోపల పెట్టించిండు స్టోర్ రూమ్ లో ప్రశాంత్ రెడ్డి. ఇంత చిన్న మనసు ఉంటేనే వేల్పూర్లో పుట్టినోనివి, పెద్ద మనసు ఉండాలి, పెద్ద బుర్ర ఉండాలి, బ్రాడ్ మైండ్ ఉండాలి. అది కూడా ఎంతనే ఊకే దొరలకు సేవ చేసుకుంటా, దొరలకు సేవ చేసుకుంటే ఒక వాగ్దానం చేసిన వాగ్దానం చేయకపోతే అయినా 10 ఏళ్ళు ఏలిండ్రు, పంపించేసారు ప్రజలు. ఇప్పటికన్నా సుధరాయించదు జరా. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.